ఇక రాష్ట్రంలో 2 రోజులు భారీ వర్షాలైతే కురవబోతున్నాయని వాతావరణ శాఖనైతే వెల్లడించినటువంటి అంశం. ఇక బుధ గురువారాల్లో కురిసేటువంటి ఛాన్స్ ఉంది. ఉరుములు మెరుపులతో వానలు పడే అవకాశం ఉంది. ఇక పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినారంట. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు కూడా ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని కూడా వెల్లడించింది. ఇక ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొన్నది. మొత్తానికి మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. బుధవారం జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, ఇక మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఉండడంతో ఆయా జిల్లాలకు కూడా ఐఎండీ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఇక ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందట. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం అంటే చాలా స్పీడ్తో కూడుకున్నటువంటి వర్షం. ఇక మిగిలిపోయినటువంటి బెర్తులను భర్తీ చేస్తామన్న రాహుల్. ఇక తెలంగాణ రాష్ట్రంలో 3 మంత్రి పదవులు మొన్ననైతే ప్రమాణ స్వీకారాలు చేయడం జరిగింది. మరి వాళ్ళకు ఏ శాఖలు అప్పచెప్తారనే దాని మీద ఇంకా కసరత్తు జరుగుతూ ఉందంట. ఇంకొక 3 ఖాళీగా ఉన్నాయి. ఆ 3 ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేస్తామంటూ రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. మరి ఆ 3ంటికి బాధ్యత మరి రేవంత్ రెడ్డి తీసుకుంటాడా, లేకపోతే రాహుల్ గాంధీ తీసుకుంటాడో, లేదంటే ఖర్గే తీసుకుంటాడో. మొత్తానికైతే ఇంకా 3 మిగిలిపోయినాయి. ఆ 3 మరి ఎవరి నిర్ణయంతో ఎవరికి ఇస్తారో ఇక అది తేలాల్సినటువంటి సంగతి. ఇక మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించినోళ్ళు నిరాశ పడొద్దని కూడా రాహుల్ గాంధీ సూచించినట్టు తెలిసింది. అయితే అవసరమైనటువంటి టైంలో ఆ ఖాళీలను కూడా భర్తీ చేద్దామని సీఎంకు ఆయన చెప్పినట్టు సమాచారం. మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడినోళ్ళు గురించి ఇక వీరి మధ్య చర్చ జరిగినట్టు కూడా తెలిసింది. ఇటీవల ప్రకటించినటువంటి పీసీసీ పదవులు, పెండింగ్లో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపైన కూడా రాహుల్ ఆరా తీసినట్టు కూడా సమాచారం. కాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి చేరుకోవడం 2 రోజులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి పోయిండంట. మరి ఎందుకు పోయిండు ఢిల్లీకి? 2 రోజులుగా అగ్రనేతలతో సీఎం భేటీ. మొత్తానికి అగ్రనేతలతోని సీఎం భేటీ పెట్టినాడట 2 రోజులుగా. మొత్తానికి అవుతుండడం వంటి అంశాలను కూడా పరిశీలిస్తే మంత్రివర్గంలో మార్పులు ఉండే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉన్నది. సీఎం వద్ద ఉన్నటువంటి హోం, మొత్తానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, లా, ఇతర కీలక శాఖలు కూడా మార్చే అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తున్నటువంటి అంశం. ఇక రేవంత్ రెడ్డి దగ్గర మిగిలిపోయినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో, ఏమేమి మిగిలిపోయినాయి అంటే హోంశాఖ మిగిలిపోయింది, మున్సిపల్ శాఖ, అడ్మినిస్ట్రేషన్, ఇక లా, ఇతర కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ కీలకమైనటువంటి శాఖలు మార్చే అవకాశం ఉందట. మిగిలిపోయినాయి ఇవి. అంటే ఇంతకు ముందు ఇచ్చిన మంత్రులకు ఆ మంత్రి పదవులు తీసుకొని ఇవి అప్పచెప్పే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే పని మరి సరిగా చేస్తలేరేనా, మరి ఇంకే విషయంలో కానీ మొత్తానికైతే మార్చే అవకాశం ఉంది. ఇక కొండ సురేఖ మంత్రి పదవి కూడా తీసేస్తారనేటువంటి వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి, ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే ఆస్ట్రియా స్కూల్లో కాల్పులు జరిగినాయంట. మొత్తానికి 11 మంది మృతి చెందినారు. ఆస్ట్రియా స్కూల్లో కాల్పులు జరగడం ఏంది? ఆస్ట్రియాలోని ఓ స్కూల్లో స్టూడెంట్ తోటి విద్యార్థులపైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. తోటి విద్యార్థులపై విచక్షణ రహితంగా ఒక స్టూడెంటే ఆ విద్యార్థులపైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపిండంట. ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మందికి పైగా గాయాలు. ఇక విద్యార్థులు, టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు. మరి ఆడికి తుపాకీ ఎక్కడి నుండి వచ్చింది? ఆయుధం వాడి దగ్గరికి ఎట్లా వచ్చింది? మరి వాడు ఏ రకంగా కాల్పులు జరిపిండు? ఎందుకు జరిపిండు? ఇక భర్త హత్యకు భార్య సుపారీ చెల్లించారట. భర్త హత్యకు భార్య సుపారీ చెల్లించడం జరిగిందా? ఇక హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలు భార్యనేనని కూడా భర్త హత్యకు రూపాయలు 20 లక్షలతో సుపారీ కుదుర్చుకుందని కూడా బయటపడింది. మొత్తానికి రాజా రఘువంశీని కూడా చంపాలని సోనం తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిందని కూడా పోలీసులు తెలిపారు. ఇక ఇందులో భాగంగానే హనీమూన్ వెళ్దామని కూడా పట్టుబట్టిందని కూడా చెప్పినటువంటి అంశం. భర్త హత్యకు భార్యను సుపారీ ఇచ్చిందంట. ఇది మామూలు సుపారీ కాదు. భర్తను హత్య చేయడానికి భార్యనే సుపారీ ఇచ్చి
హనీమూన్కు పోయే ప్లాన్ కూడా చేసిండ్రంట వీళ్ళు. ఇక కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో దాదాపు 2 గంటల పాటు సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశంలో ఇక మార్పులు కోరుకుంటున్నటువంటి పలువురు మినిస్టర్లు, మంత్రుల పనితీరు పైన హైకమాండ్కు మీనాక్షి మొత్తానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీగా మార్పులు ఉంటాయని కూడా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. అందుకే కొత్త మంత్రులకు కేటాయింపు ఆలస్యం అవుతా ఉన్నది. ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీకి చేరుకున్నటువంటి ఉత్తమ్ ఇక ఎస్సీ వర్గీకరణ కులగణన సభలకు రావాలని కూడా అగ్రనేతలకు సీఎం ఆహ్వానం. ఎస్సీ వర్గీకరణ కులగణన సభలకు రావాలని అగ్రనేతలకు కూడా సీఎం ఆహ్వానం చేయడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే కొత్త మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, మరి ఎవరెవరికి ఏ శాఖలు అప్పచెప్పాలి, ఎవరి నుండి ఏ శాఖలు మళ్ళా వెనక్కి తీసుకోవాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నారట. ఏది అగ్రనేతలతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో రివ్యూ చేస్తూ ఉన్నాడు. ఇక కొంతమంది మంత్రి పదవులు తీసుకుంటాడట. మరి అందులో ఏ మంత్రి పదవి తీసుకుంటాడు, మరి ఎవరికి ఏ మంత్రి మళ్ళీ ఇంకో శాఖ ఏ శాఖ గట్టబెట్టకపోతాడో ఇక అది వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చా మరి తెలియలేదా, కానీ మొత్తానికైతే మార్పులు అయితే జరగబోతున్నాయి. ఇక 10 ఏళ్లలో దేశానికి బీజేపీ చేసింది ఏంటి? 10 ఏళ్లలో దేశానికి బీజేపీ చేసింది ఏంటి అంటూ మొత్తానికైతే ఇక్కడ రేవంత్ రెడ్డి కటౌట్, అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ది కూడా కటౌట్ గట్టిగానే పెద్ద ర్యాలీ అయితే తీస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ తీసిండ్రో మోదీ అమిత్ షా అభివృద్ధి నిరోధకులు ఇక పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ట్రంప్కు భయపడి మొత్తానికి మోదీ తోక ముడిచిండు. పాక్తో యుద్ధాన్ని కూడా అర్ధాంతరంగా ఇక ఆపేసిండు. మొత్తానికి ట్రంప్కు భయపడి మోదీ తోక ముడిచిండంట. పాక్తో యుద్ధాన్ని కూడా అర్ధాంతరంగా ఆపేసిండట. ఇందిరమ్మతో ఆయనకు మొత్తానికి పోలికేంటి? కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇక అన్ఫిట్ అని కూడా కామెంట్. ఇక షాద్ నగర్లో జై బాపు, ఇక జై భీమ్, ఇక జై సంవిధాన్ అంటూ మొత్తానికైతే ర్యాలీ నిర్వహించారు. 10 ఏళ్లలో దేశానికి బీజేపీతో ఒరిగింది ఏం లేదని కాంగ్రెస్ వాళ్ళు తీస్తున్నటువంటి ర్యాలీ. మరి వీళ్ళు 50 సంవత్సరాలు పాలించిరట. మరి అప్పుడు రాష్ట్రానికి దేశానికి కూడా ఏం జరగలే, ఎట్టున్నదో గట్లనే ఉన్నది. కొంతమంది కాంగ్రెస్ పడుతుంది, కొంతమందికి బీజేపీకి పడుతుంది. బీజేపీ చేసింది ఏం లేదంటే కాంగ్రెస్ కూడా చేసింది ఏం లేదు. దేశం గొంతుకను కూడా గట్టిగా వినిపించారు. మొత్తానికి మంగళవారం ఢిల్లీలో అఖిలపక్ష బృందాల ప్రతినిధులతో మాట్లాడుతున్నటువంటి ప్రధాని మోదీ మొత్తానికి దేశం గొంతుకను గట్టిగా వినిపించిందంట. ప్రపంచానికి గొప్ప సందేశం పంపారు. ఇక అఖిలపక్ష బృందాలకు కూడా మోదీ కితాబు ఇచ్చారు. ప్రధానిని కలిసి తమ అనుభవాలను కూడా వివరించినటువంటి ప్రతినిధులు. ఇకపోతే విద్యుత్ ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా ఇవ్వబోతున్నామంటూ ఇక ప్రభుత్వం అయితే ప్రకటన చేసిందంట. మొత్తానికి విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ₹1 కోటి ప్రమాద బీమా. మరి ఎట్లా ఇస్తారు అది ప్రమాద బీమా? శాశ్వత అంగవైకల్యానికి ₹80 లక్షలు ఇస్తారంట. ఎవరికైనా శాశ్వతంగా అంగవైకల్యము ఈ ప్రమాదం ఇట్లా జరిగితే విద్యుత్ పనులు చేసేటప్పుడు శాశ్వత అంగవైకల్యం ఎవరికైనా జరిగితే వాళ్లకు 80 లక్షల బీమా. ఇక సహజ మరణానికి వచ్చేసి 10 లక్షలు. ఇక సహజంగా ఏదో రకంగా చనిపోతే వాళ్ళకు 10 లక్షలు మరణిస్తే 4 కుటుంబ సభ్యులకు కూడా ₹20 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తారంట. ఇకపోతే ఎస్బీఐతో ప్రభుత్వం ఒప్పందం పెట్టుకుంది. ఈ బీమా పథకము ఇక చిరస్థాయిలో నిలిచిపోతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి అంశం. ఈ బీమా సౌకర్యము చిరస్థాయిగా నిలిచిపోతుందంట విద్యుత్ ఉద్యోగులకు. సరే, బాగానే ఉన్నది విద్యుత్ ఉద్యోగులకు, ఎందుకంటే వాళ్ళు విద్యుత్లో పనిచేయాలి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు. చాలా కష్టమైనటువంటి పని అది. ఇక నక్సల్స్ ఫ్రీ దేశంగా ఇండియా మొత్తానికి టెర్రరిజాన్ని అంతమొందిస్తామంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్తున్నటువంటి అంశాలు. ఇక 11 ఏండ్ల మోదీ పాలనలో ఉగ్రదాడులు తగ్గినాయి. ఇక బలమైనటువంటి సైనిక వ్యవస్థతోనే ఇది సాధ్యమైందని కూడా వ్యాఖ్య. ఇక బీజేపీ స్టేట్ ఆఫీస్లో మొత్తానికి ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించినటువంటి అంశం. ఈ ఫోటో ఎగ్జిబిషన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ల వివరాలతో ఉన్నటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ మొత్తానికి నక్సల్స్ ఫ్రీ దేశంగా ఇండియా మారిపోయింది. నరేంద్ర మోదీ వచ్చినప్పటి నుండి ఉగ్రవాదులు అనేవాళ్ళు మొత్తానికి లేకుండా తగ్గిపోయారని చెప్తున్నటువంటి మాట. ఇక
ఇక లాస్ ఏంజల్స్ రణరంగం మొత్తానికి 4వ రోజు కొనసాగిన ఆందోళనలు 700 మంది మొత్తానికి మైనర్లను కూడా మోహరించినటువంటి వైట్ హౌస్ మొత్తానికి మరో 2000 మంది నేషనల్ గార్డ్స్ను కూడా పంపిస్తానన్న ట్రంప్ అధ్యక్షుడి చర్యలను కూడా ఖండించిన గవర్నర్ న్యూసమ్ ఇక ఇమిగ్రేషన్ విధానాలకు కూడా అడ్డు తగిలితే ఇక అరెస్ట్ అయిన కూడా ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆందోళనలను కూడా కంట్రోల్ చేయలేకపోయారని గవర్నర్ పై ఇక విమర్శలు కూడా వస్తూ ఉన్నాయంట. మొత్తానికి నేడు స్పేస్కు శుభాంశు శుక్లా మొత్తానికి ఇక సాయంత్రం 5:30 ఫ్లోరిడా నుంచి స్పేస్ ఎక్స్ ప్రయోగం ఇక వాతావరణం పైనే అందరి డౌట్. ఇక రాకేష్ శర్మ తర్వాత స్పేస్కు వెళ్ళనున్నటువంటి రెండో ఇండియన్ శుక్లా ఈయన మొత్తానికి నేడు స్పేస్కు శుభాంశు శుక్లా వెళ్ళబోతున్నాడంట. రాకేష్ శర్మ తర్వాత స్పేస్కు వెళ్ళనున్నటువంటి రెండో ఇండియన్ శుక్లా ఈయనే ఒకవేళ ఇవాళ పంపించే అవకాశం ఉంది. ఒకవేళ వాతావరణ పరిస్థితులను బట్టి ఈయనను పంపించే అవకాశం ఉంది. ఫ్లోరిడా నుంచి స్పేస్ ఎక్స్ ప్రయోగం. ఇక జూలై 1st వీక్లో బీటెక్ కౌన్సిలింగ్ వీక్లోనే బీటెక్ కౌన్సిలింగ్ జరగబోతుందట. ఆగస్టులో ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభమవుతాయి. మొత్తానికి ఇక జోసా తరహాలో మాక్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామంటూ మొత్తానికి TGCH ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి వెల్లడి చేసినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ వేవ్ బైట్ ఇక ఎక్సెల్ లీప్ ఇక స్టార్ట్ ఇంటెల్లీపాత్ ఇక విద్యా సంస్థల్లో చేరొద్దని కూడా స్టూడెంట్లకు సూచన చేయడం జరిగింది. మొత్తానికైతే జూలై 1st వీక్లోనే బీటెక్కు సంబంధించినటువంటి కౌన్సిలింగ్లు కూడా జరగబోతాయని చెప్తున్నటువంటి అంశం. ఇక ఇవాళ కేసీఆర్ విచారణకైతే పోనున్నారు. PC ఘోష్ విచారణ ముందు ఇవాళ కేసీఆర్ హాజరు కాబోతున్నారు కమిషన్ ముందు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందం చేసుకుంటున్నటువంటి కంపెనీల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలు ప్రతినిధులు వచ్చిరట. శ్రీధర్ బాబు సమక్షంలోనే ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారట. మరి రేవంత్ రెడ్డితో సంబంధం లేదు. ఇక ఐటీకి సంబంధించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు కాబట్టి శ్రీధర్ బాబు సమక్షంలోనే పరిశ్రమలకు సంబంధించి ప్రతినిధులు ఒప్పందాలు అయితే జరుపుతూ ఉన్నారు. మొత్తానికి జరుపుతున్నారట. 2125 కోట్ల పెట్టుబడులు ఇవాళ రాష్ట్రానికి రాబోతున్నాయని చెప్తా ఉన్నారు. ముందుకొచ్చినటువంటి UAE కంపెనీలు ఇక శైవ గ్రూప్ మొత్తానికి టారానిస్ క్యాపిటల్ ఇక 5020 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో 5 సంస్థలతో అవగాహన ఒప్పందం కూడా జరగబోతుందట. వచ్చే మూడేళ్లలో మరో 24,000 కోట్ల పెట్టుబడులు కూడా సంసిద్ధత చేకూరబోతుందని మాట్లాడినటువంటి అంశాలు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో 5 సంస్థలతో అవగాహన ఒప్పందం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. సరే, ఇవన్నీ వాస్తవానికి ఒప్పందాలు మనకు రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కొత్త కంపెనీలు వస్తూ ఉన్నాయి, రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉన్నారు, ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి అన్నారు. కానీ అసలు ఒప్పందాలు ఎక్కడ జరిగినాయి, మరి ఏ కంపెనీ వచ్చింది, ఏ పరిశ్రమ వచ్చింది, ఇంతవరకు అయితే ఏం కనబడలే. ఎవరికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలే. ఉన్న ఉద్యోగాలే పోతూ ఉన్నాయి. ఐటీ వ్యవస్థ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దెబ్బతినిపోయింది. ఐటీ వ్యవస్థనే కనుమరుగు అయిపోతూ ఉన్నది రాష్ట్రంలో. దానికి మూల కారణం అంటేనే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఐటీ ఉద్యోగులు కూడా అరే మేము ఐటీ ఉద్యోగులం అవుతున్నాము అని చెప్పుకునేటువంటి స్థాయి కూడా లేకుండా పోయింది. ఇక మంత్రివర్గ విస్తరణలో మొత్తానికి కీలకమైనటువంటి అంశాలు అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి. సమూల మార్పుల లేకపోతే కొత్త వారికే పరిమితమా? మార్పులు ఏమైనా జరిగే అవకాశం ఉందా, లేదంటే కొత్త వారికే మంత్రి పదవులు గట్టెపెట్టే అవకాశం ఉందా అనేటువంటి చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయంట. శాఖల కేటాయింపు పైన కసరత్తు జరుగుతూ ఉంది. ఇంకా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించుడు కానీ మరి వాళ్ళకి ఏ శాఖ ఇవ్వాలనేది ఇంతవరకైతే నిర్ణయం తీసుకోలే. ఇంకా శాఖల కేటాయింపు పైన చర్చలు కొనసాగుతూ ఉన్నాయంట. దానికి సంబంధించి ఇక రాహుల్ గాంధీ మిగిలిపోయిన 3 మంత్రి పదవులు కూడా ఇద్దాం, అది కూడా సమయం వచ్చినప్పుడు కేటాయిద్దామని చెప్తా ఉన్నట. మరి ఈ ముగ్గురికైతే ఏ శాఖలు ఇస్తారో. ఇక అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చలు పెడతా ఉన్నట. ఆయనకు తెలుసు ఎవరికి ఏ శాఖ అప్పజెప్పాలనో తెలిసి కూడా చర్చలు పెడుతున్నా అనే ఒక బూటక ప్రవర్తన. ఇదంతా ఒక నాటకం. చర్చలు లేవు, పాడు లేదు. ఆల్రెడీ
ఎమ్మెల్యేలు ఈయనతోని కాంటాక్ట్ అయిపోయారు. ఎవరికి ఏ శాఖ కావన్నో ఆ శాఖలన్నీ నిర్ధారణ అయిపోయినాయి. మీదికి ఈయన మీదికి రావద్దు కదా. ఎవరికి ఏ శాఖ అప్పచెప్పినా నిరాశ పడతారు. మళ్ళీ వాళ్ళంతా ఈయన మీద పగ పెంచుకుంటారు. ఆ కథ ఆ తతంగం నాకెందుకు, అదేదో రాహుల్ మీద నూకి పారేస్తే దరిద్రం పోతుంది అనుకొని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. హైకమాండ్తో చర్చలు పెడతా ఉన్నాం, ఎవరికి ఏ శాఖ అప్పచెప్పాలి, ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, మొత్తం హైకమాండ్ మీదనే, అధిష్టానం మీదనే నూకేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇకపోతే ఖర్గే రాహుల్ గాంధీలతో సుదీర్ఘమైనటువంటి మంతనాలు జరుగుతూ ఉన్నాయట. ఈయన ఈ మంత్రి పదవుల కోసం సుదీర్ఘమైనటువంటి మంతనాలు, రాష్ట్రానికి మేలు చేయడానికి ఒక్కరోజు కూడా రాహుల్ గాంధీతో మంతనాలు అయితే జరగలే. కానీ ఈ మంత్రి పదవుల మీద మంతనాలు జరుగుతూ ఉన్నాయి, సుదీర్ఘమైనటువంటి మంతనాలు. మరి మాకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? వాటి గురించి రాహుల్ గాంధీతో చర్చించినవా? మరి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం? మరి ఇందిరమ్మ ఇండ్లు ఇద్దామంటిమి, అవి ఇవ్వకపోతిమి. మహిళలను కోటీశ్వరం చేస్తామంటిమి, చెయ్యకపోతిమి. 2500 అంటిమి, పెన్షన్ ఇస్తామంటిమి, మరి స్కూటీలు వంచుతామంటిమి, తులం బంగారం అంటిమి. వీటన్నింటి గురించి మరి ఎప్పుడు ఎట్లా ఏం చేద్దామని రాహుల్ గాంధీతోని ఖర్గేతోని ఎప్పుడైనా చర్చించినవా? ఇవాళ మీ మంత్రి పదవుల కోసం సుదీర్ఘమైనటువంటి చర్చలు కొనసాగుతూ ఉన్నాయట. వాళ్ళ కోసం అయితే గంటల తరబడి చర్చలు, 3-4 రోజులైనా చర్చలు పెడతారు వీళ్ళు. అది తెగది చర్చ. ప్రజల కోసం అయితే ఏం చర్చలు లేవు, ఏదేస్తే దినాలన్నట్టు. తుట్టెలు పట్టిన బియ్యం అంట, పురుగులు పట్టిన బియ్యం, తుట్టెలు కట్టిన బియ్యాన్ని సన్న బియ్యం అని ఇస్తూ ఉన్నాడంట. మరి ఎట్లా తింటారా అవి? అవేవో దొడ్డు బియ్యమే ఇచ్చినా అయిపోవు కదా. కొంతమంది పేదలు దొడ్డు బియ్యం తిని 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 అలవాటు అయిపోయి సన్న బియ్యం తినలేక కూడా పరిశాన్ అవుతారు వాళ్ళు. ఇక ఢిల్లీకి వెళ్ళిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈయన ఎందుకు పోయిండో మరి ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక నేడు హస్తినకు బట్టి విక్రమార్క. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన 1.5 ఏడాదిన్నర తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టగా ఇప్పుడు అందరి దృష్టి కూడా శాఖల పైకే మళ్ళింది. మంత్రుల శాఖల్లో కూడా సమూల మార్పులు జరుగుతాయా, లేదా విస్తరణలో కొత్తగా పదవులు దక్కించుకున్న వారికి శాఖల కేటాయింపుల వారికి ప్రక్రియ పరిమితం అవుతుందా అన్నది కూడా చర్చాంశనీయంగా మారుతున్నటువంటి అంశం. ఇకపోతే నేడు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్ళనున్నారు. ఇక ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కాబోతుంది. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా వెళ్ళే అవకాశం ఉందంట. మొత్తానికి ఇక కాళేశ్వరం పైన విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇన్నాళ్ళు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇటీవల ఇక మాజీ మంత్రులను కూడా విచారించింది. ఇక బుధవారం అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా మొత్తానికి క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఇక బూర్గుల రామకృష్ణారావు భవన్లో ఉదయం 11:30 మొత్తానికి ఈ విచారణ ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కూడా బ్యారేజీల నిర్మాణ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్స్ అండ్ పెయింటెన్స్ కూడా మొత్తానికి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఇక నీటిపారుదల ఆర్థిక శాఖల అధికారులు, ఇక నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా వివరించడం, వారి నుంచి అఫిడవిట్లు కూడా తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ను సైతం పూర్తి చేసింది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కూడా హాజరయ్యారు. ఇక ఇప్పటి వరకు మీడియా కమిషన్లలో మొత్తానికి ఇంజనీర్ల సమక్షంలోనే విచారణ జరిగింది. ఇక ఇప్పటి వరకు మీడియా కమిషన్లోని ఇంజనీర్ల సమక్షంలోనే విచారణ జరిగింది. ఇక ఇవాళ కేసీఆర్ మొత్తానికైతే విచారణకు హాజరు కాబోతుండు.